హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే యాజ్ ఏ యూఎక్స్ డిజైనర్గా మనం ఒక డిజైన్ ప్రోడక్ట్ డిజైన్ వెబ్ ఆర్ మొబైల్ అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు బెటర్ అండ్ ఫాస్టర్గా ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ వన్, ఏదైనా డిజైన్ స్టార్ట్ చేసే ముందు స్కెచ్ అంటే వైర్ ఫ్రేమ్స్ గీసుకోవాలి. సపోజ్ నువ్వు యూఐ డిజైనర్ అనుకో, నువ్వు ఓన్లీ యూఐ డిజైనింగ్ చేస్తావు కాబట్టి నీకు స్కెచెస్ ఆర్ వైర్ ఫ్రేమ్స్ అనేటివి నీకు యూఎక్స్ డిజైనర్ ఆర్ హయ్యర్ అథారిటీస్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో దానికి నో వరీస్. బట్ నువ్వు యూఐ యూఎక్స్ డిజైనర్ రెండు రోల్స్ ప్లే చేస్తున్నట్టయితే మాత్రం నువ్వు రీసెర్చ్ తర్వాత వైర్ ఫ్రేమ్స్ గీసుకుంటావు కదా. వైర్ ఫ్రేమ్స్ అనేటివి పర్ఫెక్ట్గా నువ్వేం డిజైనింగ్లో పెట్టబోతున్నావో ఆ ఎలిమెంట్స్ అని వైర్ ఫ్రేమ్స్లో ఉండేలాగా చూసుకోవాలి. సో దట్ డిజైనింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. సో వైర్ ఫ్రేమ్స్ అండ్ స్కెచింగ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ డిజైనింగ్. ఓకే, నెక్స్ట్ డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడు వైర్ ఫ్రేమ్స్ అయిపోయిన డిజైన్ స్టార్ట్ చేయాలి కదా, మనం కొన్ని రిఫరెన్సెస్ అంటే మూడ్ బోర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇలాంటి డిజైన్స్ని వేరే వాళ్ళు ఏ విధంగా చేసారు, ఎంత ప్రొఫెషనల్గా చేసారు, వాళ్ళకంటే ఎంత బెటర్గా చేయొచ్చో మనం రిఫరెన్సెస్ ఇలా పెట్టుకొని మనం వీటికంటే ఎక్కువ, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఇక్కడ వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి, అంటే రిలవెంట్. ఇప్పుడు సపోజ్ నువ్వు డేటింగ్ యాప్ లేదంటే ఈ కామర్స్ అప్లికేషన్ చేస్తున్నావు అనుకో, నువ్వు రిఫరెన్సెస్ అంటే ఈ కామర్స్ రిఫరెన్సెస్ డిజైన్స్ చూసి వాళ్ళకంటే మంచిగా చేయాలి. దాన్నే క్రియేట్ మూడ్ బోర్డ్ అంటారు. నువ్వు డైరెక్ట్ వైర్ ఫ్రేమ్స్ నుంచి డిజైన్ చేసిన, కలర్స్ అప్లై చేసిన, లోగో పెట్టినంటే కుదరదు. అంటే ఒక డిజైన్ చేసేటప్పుడు బెటర్గా చేయాలి. ఇప్పుడు నీ క్లయింటే ఉంటాడు, నువ్వు డిజైన్ చేస్తున్నావు, నాకు ఈ డిజైన్ కంటే మన వేరే ఇప్పుడు వాళ్ళ కాంపిటేటర్ డిజైన్స్ కంటే మనం మంచిగా చేయమని మనకు చెప్తారు. సో బెటర్ అంటే ఏదైనా డిజైన్ చేసేటప్పుడు రిఫరెన్సెస్ నువ్వు దాని రిలవెంట్ రిఫరెన్సెస్ చూసి వాళ్ళ డిజైన్స్ కంటే మనం ట్రెండీగా చేయాలి. ట్రెండీగా అట్ ద సేమ్ టైం యూస్ఫుల్గా, యూజబుల్గా, యూజర్ ఫ్రెండ్లీగా డిజైన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత వైర్ ఫ్రేమ్స్ అయిపోయినాయి, మూడ్ బోర్డ్ క్రియేట్ చేసుకున్నాం, తర్వాత డిజైన్ స్టార్ట్ చేయాలి. డిజైన్ స్టార్ట్ చేసే ముందు సపోజ్ వెబ్ అప్లికేషన్ అయితే గ్రిడ్ సిస్టమ్, మొబైల్ అప్లికేషన్ అయినా గ్రిడ్ సిస్టమ్ వాడితే డెవలపర్కి అనేది చాలా ఈజీ. అట్ ద సేమ్ టైం మనం డిజైన్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇంప్లిమెంట్ గ్రిడ్ సిస్టమ్ అన్నారు కదా, 12 కాలమ్స్ గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ నీకు అడోబ్ ఎక్స్డీ ఉంది. ఇప్పుడు అడోబ్ ఎక్స్డీలో నీకు ఒక ఫైల్ తీసుకున్నావు, సపోజ్ ఆర్ట్ బోర్డ్ తీసుకున్నావు. ఆర్ట్ బోర్డ్లో నువ్వు వెబ్ తీసుకున్నావు 1920x1080. ఇది క్లిక్ చేసుకోవాలని ఇక్కడికి వస్తుంది. నువ్వు డిజైన్ చేసే ముందు ఇక్కడ కింద నీకు ప్రాపర్టీస్ ప్యానెల్లో ఇక్కడ లేఅవుట్ అనే దగ్గర గ్రిడ్ ఉంటుంది. ఇక్కడ గ్రిడ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇట్లా యాడ్ అయిపోతుంది. ఈ గ్రిడ్ సిస్టమ్ వాడి నువ్వు ఈ విత్ ఇన్ ద గ్రిడ్ డిజైన్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డెవలపర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. గ్రిడ్ సిస్టమ్ అనేది వాడాలి. నెక్స్ట్ స్కెచింగ్ అయిపోయింది, మూడ్ బోర్డ్ అయిపోయింది, గ్రిడ్ సిస్టమ్ అయిపోయింది. తర్వాత యూజ్ స్టైల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అంటే లోగో నుంచి పిక్ చేసుకోవాలి కలర్స్. కానీ ఒకవేళ క్లయింటే బ్రాండింగ్ ఇస్తాడు, మా లోగో ఇది, కలర్స్ ఇవి, ఫాంట్ ఫ్యామిలీ ఇది వాడాలి, సైజెస్ ఇవన్నీ వాళ్ళు బ్రాండింగ్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకుంటే మనమే బ్రాండింగ్ క్రియేట్ చేయాలి. వాళ్ళని అడిగి మనం లోగో ఏ కలర్లో ఉంటే, అది ప్రైమరీ అయితే బ్లూ కలర్ ప్రైమరీ పెట్టినామంటే హెడ్డింగ్స్ కానీ మెయిన్ యాక్షన్ బటన్స్ కానీ బ్లూ కలర్లో పెట్టాలి. ఇట్లా సో ఈ బ్రాండింగ్ పైన కూడా వీడియో పెట్టినా చూడండి. సో స్టైల్స్ అనేటివి క్రియేట్ చేసుకోవాలి డిజైనింగ్ ముందు. ఏంటంటే కలర్స్, ఫాంట్స్, ఐకాన్స్, ఇమేజెస్ ఇవన్నీ స్టైల్స్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఐకాన్స్, ఫిల్డ్ ఐకాన్స్, లైన్డ్ ఐకాన్స్, 3D ఐకాన్స్, చాలా ఉంటాయి ఐకాన్స్ టైప్స్. మనం ఏ ఐకాన్ వాడాలో ముందు డిసైడ్ అవ్వాలి. సపోజ్ నువ్వు లైన్డ్ ఐకాన్ వాడితే అన్ని లైన్డ్ ఐకాన్సే వాడాలి. ఫిల్డ్ ఐకాన్స్ వాడితే మొత్తం ఫిల్డ్ ఐకాన్సే వాడాల్సి ఉంటుంది. నీకు అడోబ్ ఎక్స్డీలో ప్లగిన్స్ ఉంటాయి, ఐకాన్ ఫర్ డిజైన్స్ అని. ఆ ప్లగిన్ పేరు ఐకాన్స్ ఫర్ డిజైన్. దాంట్లో నీకు ఫిల్డ్, లైన్డ్ చాలా ఐకాన్స్ ఉంటాయి. లైన్డ్ ఐకాన్ ఒకవేళ నువ్వు లైన్డ్ ఐకాన్ వాడితే థరోలీ మొత్తం కంప్లీట్ ఆ అప్లికేషన్ డిజైన్ మొత్తం లైన్డ్ ఐకాన్స్ వాడాల్సి ఉంటుంది. అప్పుడే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రీ యూఐ ఎలిమెంట్స్ అండ్ ఐకాన్స్. ఇప్పుడు నీకు అడోబ్ ఎక్స్డీ లేదు, ఓన్లీ ఫోటోషాప్లో చేస్తున్నావు, నీకు ఐకాన్స్ సపోజ్ ఇలిస్ట్రేషన్స్ కావాలనుకుంటే నీకు ఫ్లాట్ ఐకాన్స్, అట్ ద సేమ్ టైం ఐకాన్ ఫైండర్, ఫ్రీ పిక్,
వెక్టీజీ, డ్రాకెట్, ఇవన్నీ చాలా ఉన్నాయి. అది మీకు లాస్ట్లో చెప్తాను చూడండి. ఆ ఫ్రీ ఐకాన్స్ ఎలిమెంట్స్ ఇక్కడ చేసుకోవాలో. నెక్స్ట్ యూజ్ ప్లగిన్స్. ఇప్పుడు ప్లగిన్స్ ఇక్కడ ఇది అడోబ్ ఎక్స్డీలో ఇక్కడ ప్లగిన్స్ ప్యానల్ ఉంటుంది. ఈ ప్లగిన్స్లో నీకు ఇక్కడ చాలా ప్లగిన్స్ ఉంటాయి. నీకు ఐకాన్స్ ఫర్ డిజైన్, ఇమేజెస్, యూఐ ఫేసెస్, ఇవి చాలా ఉంటాయి. ఇప్పుడు నీకు ఐకాన్స్ కావాలంటే నువ్వు ఐకాన్స్ ఫర్ డిజైన్ క్లిక్ చేసినావు అనుకో, నీకు నచ్చిన ఐకాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు నోటిఫికేషన్ ఐకాన్ అంటే నోటిఫికేషన్, ఆర్ సర్చ్ ఐకాన్ అంటే సర్చ్ రిలేటెడ్ ఐకాన్స్, ఆర్ యూజర్, నీకు ఏ ఐకాన్ అంటే ఐకాన్. ఇక్కడ పైన ఏమో ఫీల్డ్ ఐకాన్స్ ఉంటాయి, కింద లైన్ ఐకాన్స్ ఉంటాయి. అంటే ప్లగిన్స్ యూజెస్ అనేది తెలుసుకోవాలి, అప్పుడే నువ్వు ఫాస్ట్గా డిజైన్ చేయగలుగుతావు. ఇప్పుడు అదే నువ్వు బయట నుంచి కాపీ చేసి పేస్ట్ చేసేసరికి టైం వేస్ట్ అవుతుంది. సో నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, సపోజ్ నీకు యూజర్ ఐకాన్ క్లిక్ చేస్తే యూజర్ ఐకాన్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. నువ్వు ఎక్కడంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా యూజర్ ఐకాన్, ఏ ఐకాన్ అంటే ఆ ఐకాన్. ఈ ఐకాన్స్ని ఇట్లా ఫాస్ట్గా మనం డ్రాగ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లగిన్స్ నుంచి. ఒకవేళ నీకు ఇమేజెస్ కావాలనుకుంటే కూడా ఇమేజెస్, సపోజ్ నీకు ఈ ప్లేస్లో ఇమేజెస్ కావాలనుకున్నావు, ఈ పిక్సెల్స్కి వెళ్ళాలి, ఏదన్నా ఫుడ్ ఆర్ ఫేస్ అని కొట్టండి. ఇలా నువ్వు ఇమేజెస్ కూడా డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ అంటే ఫుడ్ ఏదంటే అది మనము ఇమేజెస్ కానీ ఐకాన్స్ కానీ చాలా ఉంటాయి నీకు ప్లగిన్స్. ఇక నీకు అండ్రా అంటే నీకు ఇలిస్ట్రేషన్స్, ల్యాప్టాప్ రిలేటెడ్ ఐకాన్స్ వస్తాయి. జస్ట్ డన్ అని కొట్టి నువ్వు పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నీకు తెలియాలి ఎట్లా ఎక్కడి నుంచి పిక్ చేసుకోవాలి, అన్నిటిపైన ఐడియా ఉండాలి. దీనికోసం ఏం చేయాలంటే ప్రాక్టీస్, ట్యూటోరియల్స్ చూడడం, ఎక్స్ప్లోర్ చేయడం, వ్లాగ్స్ చదవడం, ఇవన్నీ చదివితే నీకు ప్లగిన్స్ గురించి ఐడియా వస్తుంది. సో దట్ నువ్వు ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సపోజ్ నేను అడోబ్ ఎక్స్డీలో ప్లగిన్స్ టాప్ రైట్ అనే ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్స్ క్లిక్ చేసినప్పుడు నీకు ప్లగిన్స్ ప్యానల్కి వెళ్తావు. అక్కడ నుంచి నువ్వు జస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ప్లగిన్స్ అనేటివి ఓన్లీ లైసెన్స్డ్ వర్షన్స్కి మాత్రమే పనిచేస్తాయి. ఏదో క్రాక్ వర్షన్ యూజ్ చేస్తున్నా అంటే ఇది ప్లగిన్స్ పనిచేయాలి. సో ఈ విధంగా మనం ఇలిస్ట్రేషన్ యూజ్ చేసినాం. దీని కలర్స్ కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. నువ్వు ఒకవేళ నీకు సపోజ్ ఈ థీమ్ కావాలి, ఈ థీమ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ పర్సన్ టీ షర్ట్ ఉంది, ఏది ఎల్లో కలర్ ఉంది కదా, జస్ట్ నుంచి క్లిక్ చేసుకొని ఎల్లో కలర్కి మార్చడం అంతే. అన్ని సెలెక్ట్ చేసుకోండి అంతే. ఇక్కడ ఇట్లా ప్రొఫెషనల్గా మనము పెట్టుకోవచ్చు. సపోజ్ నీకు ఈ పాట అక్కర్లేదనుకో, దీన్ని పైకి పంపించాలి. సో ఈ విధంగా మనం నీట్గా ఏదైనా ఫాస్ట్గా చేసుకోవచ్చు. అందుకే ప్లగిన్స్, ఇమేజెస్, ఫాంట్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, స్టైల్ షీట్ ఎట్లా మెయింటైన్ చేయాలి, వైర్ ఫ్రేమ్స్, ఇవన్నీ అన్నిటివి మైండ్లో ఉండాలి. మనం ఒక ప్రాసెస్ అనేది పక్కగా ప్లాన్ చేసుకోవాలి డిజైన్ చేసేటప్పుడు. స్కెచింగ్, క్రియేటింగ్ మోడ్ బోర్డ్, గ్రిడ్ సిస్టమ్ వాడడం, అండ్ ప్లగిన్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఐకాన్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు ఐకాన్స్ నీకు ఇలిస్ట్రేషన్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను. సపోజ్ నీకు ఐకాన్స్ కావాలంటే ఫ్లాట్ ఐకాన్స్లో నీకు 3D ఇవన్నీ ఐకాన్స్ ఉంటాయి, నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఐకాన్ ఫైండర్ నుంచి కూడా నువ్వు ఐకాన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ freepik.com ఉంది, ఇది చాలాసార్లు చెప్పిన మీకు. ఇక్కడ నుంచి నంబర్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ డిజైన్స్ ఏదంటే అది మన ఇలిస్ట్రేషన్స్ లైక్ మన ఐకాన్స్, లోగోస్, టెంప్లెట్స్, బ్రోచర్స్, బుక్స్, ఏదంటే అది సోషల్ మీడియా పోస్టర్స్, ఏవంటే అవి నువ్వు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని నువ్వు నీకు నచ్చినట్టు ఎడిట్ చేసుకోవాలి. ఎసెన్షియల్గా నీకు తెలవాలి ఎక్కడెక్కడ ఎడిట్ చేయాలనేది. ఏదో కాపీ పేస్ట్ చేసినట్టే కుదరదు. నెక్స్ట్ ఇక్కడ వెక్టీజీ.comలో కూడా సేమ్ ఈ ఫ్రీపిక్ లాగానే ఉంటుంది. మీరు ఎక్స్ప్లోర్ చేయండి, ఇవన్నీ చెప్తున్నా ఫాస్ట్గా. నెక్స్ట్ డ్రాకెట్లో కూడా ఇలిస్ట్రేషన్స్ ఉంటాయి, నువ్వు పేడ్ ఉంటాయి అండ్ ఫ్రీ వర్షన్ ఇలిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇది పేడ్ $15, ఇది ఫ్రీ. ఇక్కడ 3D చాలా ఉంటాయి, ఇది ఎక్స్ప్లోర్ చేయండి. ఈ విధంగా మనము ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. ఏ డిజైన్ అయినా
చేయాలంటే ఫాస్ట్గా చేయాలి. ఏదో టైం ఎక్కువ తీసుకున్నాం అనుకో క్లయింట్ నచ్చదు. ఏదైనా ఏ డిజైన్కైనా ఒక టైం లైన్ ఉంటుంది. ఆ విత్ ఇన్ ద టైం లైన్ నువ్వు కంప్లీట్ చేసి నీ మేనేజర్స్కి పంపించాలి, క్లయింట్లకు పంపించాలి. అప్పుడు వాళ్ళు నువ్వు వర్క్ని చూసి ఇంప్రెస్ అవుతారు. ఇప్పటి వరకు నేను యూఐ యూఎక్స్ వెబ్ గ్రాఫిక్ డిజైనింగ్ పైన చాలా వీడియోస్ పెట్టిన. ఎట్లా పని చేయాలి, ఎట్లా టూల్స్ ఎట్లా వాడాలి చెప్పడమే కాదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇక్కడ అలా చేయాలి ఇలా చేయాలని చెప్పిన. బట్ అట్ ద సేమ్ టైం ప్లగిన్స్ యూజ్ చేసి అడోబ్ XDలో వర్క్ ఎట్లా చేయాలి, ఫిగ్మాలో డిజైన్ ఎట్లా చేయాలి, టెక్నికల్ వర్క్ కూడా చూపించిన. చెప్పడమే కాదు చేసి కూడా చూపిస్తున్నా. సో చూడండి నా ఛానల్. ఎవరికైతే యూఐ యూఎక్స్ వెబ్ గ్రాఫిక్ డిజైనర్ కావాలనుకుంటున్నారో నా ఛానల్ చూడండి. మీకు ఎగ్జాక్ట్ ఇప్పుడు మార్కెట్లో ఏ విధంగా వర్క్ చేస్తున్నారో ఆఫీస్లలో అదే నేను నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకున్నా. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది జాబ్ కొట్టడంలో. అట్ ద సేమ్ టైం మీరు జాబ్ చేస్తున్నా కానీ డిఫరెంట్ ఆఫ్ ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో కూడా నా ఛానల్లో పెట్టిన. This is what I would like to say for this video. Life is short. Enjoy your moment. Be honest. Never give up. Thank you.